అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే వెరీ వెరీ స్పెషల్ వీడియో. ఆల్రెడీ నేను ఒక ప్రీ బర్త్‌డే షూట్ పోస్ట్ చేశాను. అందరూ చూసే ఉంటారు. ఇఫ్ నాట్ ఒకసారి చెక్ చేయండి. ధృవ ఫస్ట్ బర్త్‌డేకి షూట్ చేయించామనమాట. చాలా వచ్చింది. సో, దిస్ ఈజ్ బర్త్‌డే డే. మార్నింగ్ వాడికి నలుగు పెట్టి స్నానం చేయిస్తున్నాము. అంటే మేము చెయ్యొద్దు. కాబట్టి మమ్మీ వాళ్ళొచ్చి చేయించారనమాట. వాడికి మంగళహారతి ఇచ్చి అభ్యంగన స్నానం అంటారు గదా! సో, అలా అభ్యంగన ఐ గెస్. సో, అది చేయించాము. చేయించాక ఇంకా ఆ రోజు పూజ గూడా చేసేసుకున్నాం మార్నింగ్. సో, ఈ నలుగు పద్ధతి ఏంటంటే ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా చేయిస్తారు. మన తెలుగు సాంప్రదాయం, మన ఇండియన్ కల్చరే ఇట్లా బేబీని బ్లెస్ చేసి నలుగుతో స్నానం చేయించడము. సో, ఇది మంచి కార్యక్రమాలు చేసే ముందు చేయిస్తారు. అంటే పెళ్ళిళ్ళకి కూడా చేయిస్తారు గదా! సో, అలానే ఇట్లాంటి కార్యక్రమాలకు మంచి పనులకి వాళ్ళని ఆల్సో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్స్ ఏవున్నా కూడా ఆ ఆయిల్తో మంచిగా మసాజ్ చేసి హారతి ఇచ్చి మళ్ళీ పాజిటివిటీని ఫిల్ చేయడం కోసం కూడా చేస్తుంటారు. కాబట్టి పిల్లలు అందులో మరీ ముఖ్యంగా కాబట్టి మనకి మేము కూడా చేసామన్నమాట. కొబ్బరి నూనె మొహానికి పెట్ట కొబ్బరి నూనె పెట్టు నువ్వు ఫోటో తీస్తున్నాను. SC046 అంటే ఇదే కానీ ముదితలార వీరి ముఖము ముద్దులొలుచుండే వడక పెండ్లి కుమరుడే వామనావతారుడే సామగా కుమరుడే వామనావతారుడే. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయాక ఆఫ్టర్నూన్ అలా వదిన వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళు వచ్చాక వంట స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ బేసిక్ మెనూ అంతే. మీరు హాయ్ చెప్పండి ఒకసారి. ధ్రువి వల్ల బావలు నువ్వు హాయ్ చెప్పు. అసలు నవ్వడు. హాయ్ చెప్పు. లంచ్ చేసి ఫ్రెష్ తీసుకొని ఇలా ఫేస్ ప్యాక్లు వేసుకొని ఇంకా ఈవినింగ్ 5:30కి అలా రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే పార్టీ 7:30కి అందరికి చెప్పేసాము. సో కాబట్టి ఎర్లీగా రెడీ అయ్యాం. ఐ కెప్ట్ మై డ్రెస్ వెరీ సింపుల్ అనమాట. అంత ఫంక్షనే కాదు, జస్ట్ డిన్నర్ పార్టీ కాబట్టి సింపుల్గా పెట్టుకున్నాము ముగ్గురం కూడా. కానీ చాలా నచ్చాయి మాకు, కంఫర్టబుల్గా అండ్ ఈజీ టు క్యారీ లాగా ఉండే. దాన్ని కూడా చూపిరా పిలుచుకుంటురా ధ్రువాను ఇంకా రెడీ అయిపోయి 6:30 4:45 కల్లా మేమైతే స్టార్ట్ అయ్యాం హోటల్కి. ఇంకా అక్కడ నుండి ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని పిక్ చేసుకొని కేక్ కూడా తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. దిస్ ఈజ్ వెన్యూ. Guests are yet to come. So Adina ఇంకా మేము వెళ్ళేసరికి గెస్ట్ ఎవరు రాలేదు. సో మేము తీసుకెళ్ళిన కప్ కేక్స్ అన్నీ అట్లా అరేంజ్ చేసుకుంటున్నాము. వాళ్ళే స్టాండ్ కూడా ఇచ్చారు. సో అదంతా అరేంజ్ చేసుకున్నాము. కేక్ తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్ చేసి అమ్మేసేంత ఎందుకని చెప్పి ఇలా సింపుల్గా ఉంటుందని చెప్పి కప్ కేక్స్ తీసుకున్నాం అనమాట. టేస్ట్ కూడా
వాళ్ళ కేక్ వచ్చాక మా వాళ్ళందరూ వచ్చాక బర్త్డే స్టార్ట్. అందరం వెయిటింగ్. బాబాయ్, హలో బాబాయ్, హలో. కుంకుమ ఎందుకు సిరి? సో నా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయి అంటే మనం చేసేది ఏంటో జస్ట్ ఖాళీగా అని చెప్పి కేక్ సెట్ చేసా అంతే. అది చెప్తే వాళ్ళు చేస్తారు. ఇంకా బై 7:30 అలా గెస్ట్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా అందరు వచ్చాకే కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ కదా. సో అందరు వచ్చాకే చేద్దామని 7:38 వరకు వెయిట్ చేసి గెస్ట్స్ ఆర్ కమింగ్. హాయ్ అంకుల్, హాయ్ చెప్పండి. ఇక్కడ కూడా ఇదేనా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇందాక చెప్పినావు కదా. అదే కెమెరా. అత్తయ్య మీరు కూడా హాయ్ చెప్పండి.
అంటే చూడండి ఓకే అది కాదు పడదు కూర్చోలేదు ఎందుకు మీరు పొద్దున్న ఇంకోసారి కూర్చో. సో అలా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఫాలోడ్ బై డిన్నరే కదా. సో డిన్నర్ అయితే ఎక్కువ ఐటమ్స్ లేకుండా జస్ట్ ఒక వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మేతి చామన్ అండ్ నాన్స్ అండ్ స్టార్టింగ్లో అందరికీ వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చిండే. సో అదనమాట మెను. ఆల్సో ఇంకా కప్ కేక్ ఇవన్నీ ఉండే కదా, ఇంకా కాబట్టి ఐస్ క్రీమ్ పెట్టలేదు వింటర్ కాబట్టి. ఇంకా అలా బేసిక్ మెనూతో అందరూ అయితే సాటిస్ఫై అయ్యారు. ఫుడ్ కూడా చాలా బాగున్నాయి అంట. ఎందుకో ఆ రోజు నేను ఏం తినలేకపోయాను ఆనందంతో. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ చేసాము కొంచెమైనా అని చెప్పి. ఇంకా అక్కడే ధృవాకు కూడా డిన్నర్ పెట్టేశారు. నన్ను ఇంట్లో నుండే తీసుకెళ్ళాను అనమాట, అవన్నీ తినడు కదా వాడు. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ తను, ఇంకిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. వాడైతే అసలు తన దగ్గరకు కూడా రాని, ఎట్లా పాప ఎంత మంచిగా ఆడిస్తుందో. ఇంకా వాడు ఫోన్ చూసుకుంటూ అటు ఇటు తిన్నాడు అనమాట. సో హియర్ ఐ వాంట్ టు మెన్షన్ ఫ్యూ పాయింట్స్. ఏంటంటే అంటే అందరికీ తెలిసిందే, చాలా కామన్ పాయింటే, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను.
ఏంటంటే ఆ రోజు ధృవి కొంచెం చిరాకు చేస్తాడనమాట, కొంచెంగా చాలా. ఎందుకంటే అంతమందిని ఒక క్లోజ్ రూమ్లో చూసేసరికి వాడు చాలా భయపడ్డాడు. అంటే అంతకంటే ఎక్కువ మందిని చూశాడు కానీ అంత క్లోజ్ కాదు కదా, స్పేస్ ఉంటుంది, లేకపోతే వాడు నడవగలుగుతాడు అట్లా ఉంటుంది కాబట్టి వాడు ఎప్పుడు అంత ఏడవలేదు. ఈరోజు ఏంటంటే వాడు అసలు భయపడి, అండ్ వాడికి అది కొంచెం స్లీపింగ్ టైం 7:30 అట్లా ఈ మధ్య పడుకుంటున్నాడు. ఇంకా ఆ రోజు పడుకోపోయేసరికి వాడు ఇంకా క్రాంకీ అయిపోయి ఏంది అంత అన్నట్టుగా ఉన్నాడు. సో ఆ టైంలో మనకు వేరే ఆప్షన్ లేక చేసింది ఏంటంటే ఫోన్ పెట్టా అనమాట. వాడు కేక్ కట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఫోన్లే చూస్తూ ఉన్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ప్రీ బర్త్డే షూట్ ఉంది కదా, వాడికి అది కూడా ఇష్టం. సో అది చూస్తూ మంచిగా సైలెంట్గా ఉన్నాడు కాసేపు. తర్వాత ఇంకా ఫోన్ తీస్తే ఏడవడం అట్లా చేస్తుంటే ఫ్యూ పీపుల్ వర్ లైక్, ఏంటి అబ్బాయి ఇంతగానో ఫోన్ ఎడిక్టెడా, ఇట్లా అయితే ఇట్లా చూసుకుంటారు, పిల్లల కళ్ళు పోతుంది అది ఇది అని చెప్పి అంటున్నారనమాట. అంటే బయట వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ ఎవరైనా కూడా ఫ్యూ మెంబర్స్ అన్నారు, నేను విన్నాను. సో వాళ్ళందరికీ ఆన్సర్ అని కాదు, జస్ట్ ఒక చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతున్నందుకు నా కొడుకు గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాడు అంతగానంగా ఫోన్ చూడడు. ఎందుకంటే ఇంట్లో మేమే ఉంటాం కాబట్టి వాడికి పెద్దగా ఎక్కువ పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువ. అంటే వీడికనే కాదు, ఈ జనరేషన్ కిడ్స్కి అనేది కొంచెం ఇంటరాక్షన్ తక్కువనే చెప్పాలి. కాబట్టి వాడు ఫోన్ అనేది ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. సో నా వర్క్స్ అవ్వాలంటే వాడికి అట్లీస్ట్ డేలో ఒక 1 hour మాత్రం ఖచ్చితంగా ఫోన్ ఇస్తాను, స్క్రీన్ టైం ఉంటుంది, బికాస్ నేను వర్క్ చేసుకోవాలి కాబట్టి. లేదంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆడిస్తూ ఉంటారు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడైనా వాళ్ళు ఆడిస్తారు. ఒకవేళ నేను లేకపోతే డైవర్షన్ కోసం అప్పుడప్పుడు ఫోన్ పెడతా తప్పితే వాడు అంతగా ఫోన్ చూడండి. సో ఇదొకటి నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అంటే ఇట్లా అన్న వాళ్ళే మళ్ళీ తర్వాత చాలామంది ఉన్నారు కదమ్మా, కొత్త ప్లేస్ కదమ్మా అని కూడా అంటున్నారు. సో ఐ ఫెల్ట్ లైక్ తెలిసి కూడా అంటున్నారు ఏంటి అన్నట్టు అనుకున్నా. ఇట్స్ ఓకే, అంటూనే ఉంటారు, పిల్లలు చూస్తూనే ఉంటారు, ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు ఆపేస్తారు. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నా. సో ఇచ్చా అనమాట, ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు కానీ నాకు అనిపించింది. సో దట్స్ ఇట్ అనమాట. ఇంకా బర్త్డే అయిపోయాక మా అత్తయ్య వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు మా హస్బెండ్. సో బర్త్డే అయితే అలా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే మధ్యని బ్లెస్ చేస్తూ ఉండండి. వాడు ఎన్నో బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. సో అంతే అనమాట. చూడండి అక్కడ ఫోన్ కోసం ఏడ్చాడు కదా, ఇంటికి వచ్చి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. సో ఇంకేం చెప్పలేను నేను. సో అంతే. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బై బై అనమాట. బై 8:30. సో ఫుడ్ అయితే బాగుంది, అందరు సాటిస్ఫై అయ్యారు. జస్ట్ 40 పీపులే కాబట్టి బేసిక్ మెనూ పెట్టామన్నమాట. వెజ్ బిర్యానీ, మేతి చామన్ కర్రీ అండ్ బటర్ నాన్ అండ్ ఇది కప్ కేక్ యాజ్ యూజువల్గా కేక్ కూడా ఉంది. సో అట్లా బేసిక్ మెనూ పెట్టాము.